So first of all, మీ అందరికీ once again heartily welcome. So once again heartily welcome to our great company వేదామృత్ ప్రివెంటివ్ లైఫ్ స్టైల్ ప్రైవేట్ లిమిటెడ్ అండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి డైరెక్ట్ సెల్లింగ్ గురించి లీగలైజ్ చేశారండి. సో ఆల్రెడీ 2021లో సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్లో డైరెక్ట్ సెల్లింగ్ని యాడ్ చేయడం జరిగింది. సో దాని ప్రకారమే మన కంపెనీ కూడా రిజిస్ట్రేషన్ చేసేసుకొని ప్రాసెస్ చేసుకొని మన కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది. సో మన కంపెనీ సర్టిఫికేషన్స్ ఇవన్నీ మీరు చూడొచ్చు. అలాగే www.vedamrut.comలో కూడా మనం కంపెనీ వెబ్సైట్లో మీరు లాగిన్ అయ్యి చూసుకోవచ్చు అనమాట. ఈచ్ అండ్ ఎవ్రీ సర్టిఫికేట్, బిజినెస్కి సంబంధించిన సర్టిఫికేషన్స్, అలాగే ప్రోడక్ట్స్కి సంబంధించిన సర్టిఫికేషన్స్ అన్ని మీరు చెక్ చేసుకోవచ్చు. సో అలాగే ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో బిజినెస్ స్టార్ట్ చేయడం వల్ల జరిగే అడ్వాంటేజెస్ ఏంటి సో అని ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే, ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మినిమం స్టార్ట్అప్ కాస్ట్ కావాలండి. సో మీన్స్ మనం స్టార్ట్ చేస్తున్నది బిజినెస్ కాబట్టి కంపెనీ ఏం చెప్తుందంటే మినిమం కొన్ని ప్రోడక్ట్స్ మనం పర్చేస్ చేసి ఈ బిజినెస్ని అక్రాస్ ఇండియా మొత్తం మీద ఈ బిజినెస్ని మనం ప్రమోట్ చేసుకోవచ్చు. అలాగే ఈ బిజినెస్ గురించి మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా కూడా మీకు ఎక్స్పీరియన్స్ ఉన్న పీపుల్, ఎక్స్పీరియన్స్ ఉన్న లీడర్స్, మీ అప్లయన్స్, మీ స్పాన్సర్స్, కంపెనీ మీకు పర్సనల్గా మీకు ట్రైనింగ్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ బిజినెస్ని ముందుకు ఎలా తీసుకెళ్ళాలి వాటి గురించి. అలాగే ఈ ఇండస్ట్రీలో హైలీ ఎర్నింగ్ పొటెన్షియల్ ఉంటుందండి. సో డబ్బు మంచిగా సంపాదించుకోవడానికి ఈ ఇండస్ట్రీలో ఎక్కువ అవకాశం ఉంటుంది. అలాగే బీ యువర్ ఓన్ బాస్. సో ఇక్కడ మీకు నచ్చిన టైంలో మీకున్న స్కిల్స్ని ఉపయోగించుకొని, మీకున్న కాంటాక్ట్స్ని ఉపయోగించుకొని ఈ బిజినెస్ని మీరు ప్రమోట్ చేసుకోవచ్చు, బిల్డ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ఫ్లెక్సిబుల్ వర్క్ కల్చర్ అండి. ఇక్కడ 18 years దాటిన వాళ్ళు ఎవరైనా ఈ బిజినెస్ని స్టార్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. అలాగే బ్రదర్స్, సిస్టర్స్, మదర్స్ ఎవరైనా కానీ 18 years అనబో ఈ బిజినెస్ని స్టార్ట్ చేసి ఫ్లెక్సిబుల్ టైంలో పార్ట్ టైమ్గా కానీ, ఫుల్ టైమ్గా కానీ, లైఫ్ టైమ్గా కానీ ఈ బిజినెస్ చేసుకోవడానికి కంపెనీ ఆపర్చునిటీ ఇస్తుంది. అలాగే డైరెక్ట్ కస్టమర్ రిటెన్షన్ సార్, ఈ బిజినెస్లో గొప్పతనం ఏంటంటే వన్స్ ఈ ప్రోడక్ట్స్ కన్జ్యూమ్ చేసిన తర్వాత కస్టమరు డిస్ట్రిబ్యూటర్ అవుతాడు, డిస్ట్రిబ్యూటర్ కూడా కస్టమర్ అవుతాడు. సో ఇందులో ఉన్న గొప్ప అడ్వాంటేజ్ అదే అనమాట డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో. అయితే డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్కి అలాగే ట్రెడిషనల్ బిజినెస్కి డిఫరెన్స్ ఏంటి అనేది ఒకసారి చెక్ చేసినట్లయితే, ట్రెడిషనల్ బిజినెస్లో ఒక ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ అయిపోయిన తర్వాత కస్టమర్ వరకు రీచ్ అవ్వాలి అంటే చాలా మంది మీడియేటర్స్ ఉంటారు. లైక్ C&F ఏజెంట్, నేషనల్ డిస్ట్రిబ్యూటరు, రీజనల్ డిస్ట్రిబ్యూటర్, స్టాకిస్ట్, హోల్సేలర్, రీటైలర్, దెన్ అడ్వర్టైజ్మెంట్ చేయాలి ఆ ప్రోడక్ట్ కస్టమర్ వరకు రీచ్ అవ్వడానికి. సో ఇదంతా అవడానికి కంపెనీకి అయ్యే ఖర్చు దాదాపు 60% అవుతుంది. డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో ఇది రివర్స్లో ఉంటుంది. మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి కస్టమర్కు రావాలంటే మధ్యలో డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఉంటుంది, లైక్ వేదామృత్ కంపెనీ ఉంటుంది. అక్కడ నుంచి మౌత్ పబ్లిసిటీ అవుతుంది. మౌత్ పబ్లిసిటీ ద్వారా కస్టమర్ దగ్గరికి లేదంటే డిస్ట్రిబ్యూటర్ దగ్గర వస్తుంది అనమాట ప్రోడక్ట్. సో ఏదైతే ఈ 60% ఇక్కడ కవర్ అవుతుందో, సో ఎక్స్పెన్సెస్ అవుతుందో, ఈ 60% డైరెక్ట్గా కంపెనీ కస్టమర్కే చేస్తున్నారు లేదంటే డిస్ట్రిబ్యూటర్కే చేస్తున్నారు. సో దీనివల్ల బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్. సో అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమ్స్ని మనం క్లియర్ చేయొచ్చు. ఆర్డినరీ లైఫ్ నుంచి ఎక్స్ట్రాడినరీ లైఫ్ని లీడ్ చేయడానికి, సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ క్రియేట్ చేసుకోవడానికి డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ ఎక్స్ట్రాడినరీగా వర్కౌట్ అవుతుంది అనమాట. ప్రపంచ దేశాల్లో డెవలప్డ్ కంట్రీస్లో లైక్ USA, చైనా, లైక్ జపాన్, మలేషియా లాంటి కంట్రీస్లో మనం చూసినట్లయితే డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. సో కాబట్టి మన ఇండియాలో కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పుడిప్పుడు దీన్ని లీగలైజ్ చేసి ఈచ్ అండ్ ఎవ్రీ సిటిజన్, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ డైరెక్ట్ సెల్లింగ్ గురించి అవగాహన తెచ్చుకొని ప్రతి ఒక్కరు వాళ్ళ ఓన్ లైఫ్ని డిజైన్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ బిజినెస్ మోడల్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అయితే మార్కెట్లో చాలా కంపెనీస్ ఉంటాయి, డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ పేరు చెప్పుకొని చాలామంది కొంతమంది మోసం చేస్తుంటారు. సో వాటి గురించి ఒక స్మాల్ అవగాహన కోసం ఒక స్లైడ్ ఉంటుంది. ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చెప్తుందంటే రియల్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఏదంటే ఓన్లీ జెన్యూన్ ప్రోడక్ట్స్, గూడ్స్ అండ్ సర్వీసెస్ మాత్రమే చేయాలని చెప్తున్నారు. అంటే రియల్ బిజినెస్ అంటే ఓన్లీ సేల్స్ అండ్ పర్చేస్ మాత్రమే ఉండాలి. అలాగే డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో ఇన్కమ్ అనేది ఎలా జనరేట్ చేయాలి అంటే ఓన్లీ ప్రోడక్ట్ సేల్స్ మీద మాత్రమే ఇన్కమ్ అనేది జనరేట్ చేయాలి. ఓకేనా? సో అలాగే టర్న్ ఓవర్ బేస్ మీద ఇన్కమ్ జనరేట్ చేయాలి. అలాగే కస్టమర్ సెంట్రిక్ ఫోకస్ అండి. అంటే వన్స్ ఈ క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్స్ కన్జ్యూమ్ చేసిన తర్వాత ప్రతి ఒక్క కస్టమర్ కావచ్చు, డిస్ట్రిబ్యూటర్ కావచ్చు 100% సాటిస్ఫాక్షన్ అవుతారనమాట. ఎందుకంటే దాంట్లో ఆ క్వాలిటీ ఉంటుంది, దానికి మనీకి తగ్గట్టుగా వాల్యూ ఉంటుంది కాబట్టి ప్రోడక్ట్. సో దీన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రికగ్నైజ్ చేస్తుంది అనమాట. అలాగే లీగల్లీ అండ్ రికగ్నైజ్ చేయడం జరిగింది. ఇందాక మనం ఫస్ట్ స్లైడ్లో మాట్లాడుకున్నాం. 2021లో సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకొని వచ్చి అందులో డైరెక్ట్ సెల్లింగ్ని కూడా యాడ్ చేయడం జరిగింది. సో అలాగే క్లియర్గా కంపన్సేషన్ ప్లాన్ ఉంటుంది ఇందులో. సో ప్రతి ఒక్కరు
అంటే ఒక ఆర్డినరీ పర్సన్ ఈ బిజినెస్ స్టార్ట్ చేసి ఎక్స్ట్రాడినరీ లైఫ్ని లీడ్ చేసుకోవడానికి ఈజీ వే అనమాట. అచీవబుల్ టార్గెట్స్ ఉంటాయి, అచీవబుల్ ర్యాంక్స్ ఉంటాయి అనమాట. సో ప్రతి ఒక్కరికి పాసిబుల్ ఉంటుంది. అలాగే ట్రైనింగ్ అండ్ సపోర్ట్ సిస్టమ్ అండి. సో ఇక్కడ ఎలాంటి నాలెడ్జ్ లేకపోయినా కూడా ఈ ఇండస్ట్రీ గురించి, బిజినెస్ గురించి, సేల్స్ గురించి, మార్కెటింగ్ గురించి కంపెనీ మీకు అలాగే మీ అప్లైనర్స్ మీకు నేర్పిస్తారు ఈ బిజినెస్ ఎలా చేయాలి అనేది. మీలో ఉన్న ఇన్నర్ స్కిల్స్ని బయటకు తీసుకొని మిమ్మల్ని ది బెస్ట్ పర్సన్ లాగా క్రియేట్ చేయడానికి ఇండస్ట్రీ బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. సో అలాగే ప్రతి ఒక్క కంపెనీకి నేషనల్ కన్సూమర్ హెల్ప్ లైన్ సెంటర్ ఉంటుంది. అలాగే మన కంపెనీ కూడా కన్సూమర్ హెల్ప్ లైన్ సెంటర్ ఉంది అనమాట. అలాగే లీగల్గా మనకు పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇది డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్లో ఉన్న కంపెనీస్కి ఉన్న పాయింట్స్ అనమాట. అదే మనం ఇల్లీగల్ కంపెనీస్ని ఎలా ఉంటుందంటే అక్కడ ప్రోడక్ట్స్ ఉండవు, ఓన్లీ రిక్రూట్ మీద డబ్బులు ఇస్తుంటారు అనమాట. అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఎలాంటి సర్టిఫికేషన్స్ ఉండవు, అలాగే లీగల్గా ఎలాంటి పర్మిషన్స్ ఉండవు. సో ఎప్పుడైతే మనీ సర్క్యులేషన్స్ని ఎలాంటి యాక్టివిటీస్ చేస్తారో అలాంటి కంపెనీస్ మీద యాక్షన్స్ తీసుకోవడానికి కూడా 1978లోనే పాంజీ స్కీమ్ యాక్ట్ అని చెప్పి ఒక చట్టం వచ్చింది. ఆ చట్టం కింద అందరినీ ఇబ్బంది పెడుతుంటారు అనమాట, ఇల్లీగల్ అవుతాయి, అందుకోసం చాలా మంది నష్టపోతుంటారు అనమాట. సో కాబట్టి బిజినెస్ అంటే ఏంటంటే మనం బిజినెస్ చేసి డబ్బు సంపాదించుకోవాలి, కానీ డబ్బులు పెట్టి డబ్బులు సంపాదించుకునేది కాదు. సో కాబట్టి దిస్ ఈజ్ ఇండియా. మన కంపెనీ ఇండియాలో ఎలా ఉంటుందంటే డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ని ఇప్పుడు పెద్ద పెద్ద యూనివర్సిటీస్లో కూడా యాడ్ ఆన్ చేసి సో దీని అవేర్నెస్ తీసుకొని వస్తున్నారండి. సో యంగ్స్టర్స్కి కావచ్చు, అలాగే పెద్ద పెద్ద యూనివర్సిటీస్లో సిలబస్ పెట్టి మరి సో డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ని మోడల్ని ప్రమోట్ చేస్తున్నారు అనమాట. అలాగే మనీ సర్క్యులేషన్ యాక్ట్ ప్రకారం లీగల్కి చాలా రిస్క్ ఉంటుంది, ఫ్రాడ్లెంట్గా జరుగుతుంది, కాబట్టి ఎవరు రెస్పాన్సిబిలిటీ ఉండదు. కాబట్టి మీ అందరికీ చెప్పాలనుకున్న విషయం ఏంటంటే అవర్ కంపెనీ వేదామృత్ కంపెనీ ఇట్ ఈస్ ఎ కంప్లీట్లీ ప్యూర్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అండ్ వన్ ఆఫ్ ద ఫ్యూచర్లో లీడింగ్ చేయబోయే కంపెనీ అనమాట. సో జస్ట్ కంపెనీ స్టార్ట్ అయ్యి 3 months అవుతుంది సార్. ఈ 3 monthsలోనే చాలామంది సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. సో రాబోయే స్లైడ్స్లో మనం చెక్ చేసుకుంటూ పోదాము. అలాగే క్యాష్ ఫ్లో కోడ్రెంట్ అండి. సో ఇక్కడ మనం అందరం ఉన్నాము. సో దేని పర్పస్ మీద ఉన్నామంటే ఒక ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తే బాగుండు, ఒక ప్యాసివ్ ఇన్కమ్ వస్తే బాగుండు అని చెప్పి మనకు ఆలోచన ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా ఒకే ఇన్కమ్ మీద ఆధారపడడం వల్ల ఆ ఇన్కమ్ సరిపోకపోవచ్చు. సో ఆ ఇన్కమ్ వల్ల మన లైఫ్ లైన్ అనేది పెరగకపోవచ్చు. దానికోసము సో మనం కూడా ఒక ప్యాసివ్ ఇన్కమ్ అర్న్ చేయాలి అంటే ఒక ఇండస్ట్రీ ఉంది. ఆ ఇండస్ట్రీ ద్వారా మీరు వితౌట్ ఇన్వెస్ట్మెంట్ ఓన్లీ స్కిల్స్ని ఆర్ కాంటాక్ట్ సర్కిల్స్ని మనం ఉపయోగించుకొని మనం కూడా ప్యాసివ్ ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. సో మార్కెట్లో చూసినట్లయితే దేర్ ఆర్ 4 types ఆఫ్ కేటగిరీ పీపుల్స్ ఉంటారు. ఎంప్లాయ్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయ్ కేటగిరీ పీపుల్స్ ఉంటారు. వాళ్ళు 95% పీపుల్స్ ఉన్నారని చెప్పి సర్వేలు చెప్తున్నాయి సార్. సో వీళ్ళు ఎవరంటే యాక్టివ్ ఇన్కమ్ కోసం పని చేస్తుంటారు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ జాబ్కి వెళ్ళారనుకోండి, జాబ్లో ఉన్నన్ని రోజులు డబ్బులు సంపాదిస్తారు. ఒకసారి జాబ్కి సైన్ ఆఫ్ చేశారనుకోండి, ఇన్కమ్ కూడా ఆగిపోతుంది. అలాగే సెల్ఫ్ ఎంప్లాయ్ అనమంటారు. సో వీళ్ళకి జాబ్ చేయడం ఇంట్రెస్ట్ ఉండదు, వీళ్ళే ఓన్గా జాబ్ని క్రియేట్ చేసుకుంటారు. లైక్ ఒక క్లినిక్ పెట్టుకోవడము, రెస్టారెంట్ పెట్టుకోవడము, మొబైల్ షాప్ పెట్టుకోవడము, ఇలాంటివి పెట్టుకుంటుంటారు ఇండిపెండెంట్గా. సో వీళ్ళని కూడా సెల్ఫ్ ఎంప్లాయ్ అంటుంటారు. సో వీళ్ళు కూడా వన్స్ వాళ్ళ బిజినెస్ని ఓపెన్ చేస్తే ఇన్కమ్ వస్తుంది, ఒకసారి బిజినెస్ని క్లోజ్ చేస్తే ఇన్కమ్ కూడా ఆగిపోతుంది. సో ఇలాంటి కేటగిరీ పీపుల్స్ మొత్తం ఇండియాలో కావచ్చు వరల్డ్ మొత్తం మీద 95% పీపుల్స్ ఉన్నారని చెప్పి రాబర్ట్ కియోసకి అని ఒక తత్వవేత్త చెప్తున్నారు సార్, ఆర్థికవేత్త అనమాట ఆయన. అలాగే దెర్ ఈర్ 5% కేటగిరీ పీపుల్స్, వాళ్ళు ఎవరంటే బిజినెస్ ఓనర్స్ అండ్ ఇన్వెస్టర్స్ కేటగిరీ పీపుల్స్ ఉన్నారు. సో వీళ్ళు ఏంటంటే బిజినెస్ ఓనర్ అని ఎవరిని అంటారంటే ఒక సిస్టమ్ని క్రియేట్ చేస్తారు వీళ్ళు. ఆ సిస్టంలో ఎంతో మందిని వాళ్ళు ఆపర్చునిటీస్ క్రియేట్ చేసి వాళ్ళ ద్వారా వాళ్ళు ఇన్కమ్స్ అర్న్ చేస్తుంటారు. జస్ట్ లైక్ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్, పెద్ద పెద్ద కంపెనీస్ ఒక మేనేజింగ్ డైరెక్టర్స్ కావచ్చు, ఓనర్స్ కావచ్చు. సో అలాగే ఒక కామన్ పర్సన్స్కి ఒక ఓన్గా బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ లేకుండా స్కిల్స్ని ఉపయోగించుకొని, కాంటాక్ట్స్ని ఉపయోగించుకొని మార్కెట్లో ఒక బిజినెస్ మ్యాన్ అవ్వడానికి ఈరోజు వేదామృత్ కంపెనీ మీ అందరికీ ఆపర్చునిటీ ఇచ్చింది. సో ఆ ఆపర్చునిటీ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుంటూ పోదాం. సరే, మనం వేదామృత్ కంపెనీలో బిజినెస్ ఆపర్చునిటీ ఇస్తున్నాం. అసలు బిజినెస్ అంటే ఏంటి ఒకసారి మనం చెక్ చేసుకున్నట్లయితే బిజినెస్ ఈజ్ నథింగ్ బట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనమాట. ఒక సమస్యను పరిష్కరించాలి. సో ఎలాంటి సమస్యనైనా కానీ ఎవరైతే ప్రాపర్గా పరిష్కరిస్తారో దాన్ని బిజినెస్ అంటారు. ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఒక 10 to 15 years బ్యాక్ మనం వెళ్ళినట్లయితే సో లోకల్ ట్రావెల్ ఇండస్ట్రీలో కావచ్చు, హోటల్ ఇండస్ట్రీలో కావచ్చు, అలాగే ఎయిర్ ట్రావెలర్స్లో కావచ్చు,
కొన్ని ఛాలెంజెస్ మనం ఫేస్ చేసేవాళ్ళం. సో ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో కాచిగూడ రైల్వే స్టేషన్లో దిగి ఇంటికి వెళ్ళాలి అంటే ఒక ఆటోనో ఒక క్యాబ్నో బుక్ చేసుకోవడానికి చాలా ఇబ్బందులు ఫేస్ చేసేవాళ్ళము. సో వాళ్ళు రకరకాల ఎంత అయితే ఫేర్ చెప్తారో అది మనం ఖచ్చితంగా పే చేయాల్సిందే. రూట్ బిహేవియర్ ఉండేది. సో అలాగే సెక్యూరిటీగా ఉండేది కాదు. సో దానికోసం ఓలా వాళ్ళు ఊబర్ వాళ్ళు సింపుల్గా ఒక యాప్ డిజైన్ చేశారు. ఆ యాప్ని ఎవరైతే డౌన్లోడ్ చేసుకొని ఉపయోగించుకుంటారో సో దాంతోపాటు అసోసియేట్ అయిన ఆటో వాళ్ళు కూడా బెనిఫిట్ పొందుతున్నారు. ఆ కస్టమర్లు కూడా బెనిఫిట్ పొందుతున్నారు. అలాగే ఈ యాప్ని డిజైన్ చేసిన ఓలా ఊబర్ వాళ్ళు కూడా బెనిఫిట్ తీసుకుంటున్నారు. అంటే మ్యూచువల్ బెనిఫిట్, 3 డైమెన్షనల్ బెనిఫిట్స్ అంటారు దీన్ని. సేమ్ వేదామృత ఎలా వర్కౌట్ అవుతుందంటే దీనికి మార్కెట్లో ప్రతి ఇంట్లో ఏదో ఒక హెల్త్ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారు. సో హెల్త్ అనేది మన కంట్రోల్లో లేదు సార్. ఈ రోజుల్లో ఏ టైంలో ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయనేది కూడా మనకి గ్యారంటీ లేదు. సో కాబట్టి మన హెల్త్ని మనం కాపాడుకోవాలంటే సో మనము మన బాడీలో డైలీ తీసుకునే న్యూట్రిషన్స్ని మనము అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో దానికోసం వేదామృత్ కంపెనీ ఒక ఆపర్చునిటీ క్రియేట్ చేశారు. ఈ ఆపర్చునిటీని కస్టమర్స్, డిస్ట్రిబ్యూటర్స్ని ఉపయోగించుకొని మార్కెట్లో షేర్ చేసుకోవచ్చు అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే సో మ్యూచువల్గా అందరూ బెనిఫిట్ తీసుకుంటారు అనమాట. సో దిస్ ఈజ్ ఏ 21st సెంచరీ బిజినెస్ మోడల్ అంటారు. సో ఈ రోజుల్లో పెట్టుబడి లేకుండా స్కిల్స్ని ఉపయోగించుకొని బిజినెస్ చేసే ఏకైక పద్ధతి డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అనమాట. ఓకే. సో అందుకోసం మీ అందరికీ ఈ గ్రూప్లో ఉన్న వాళ్ళందరికీ వెల్కమ్ చెప్తుంది సో వేదామృత్ కంపెనీ. అయితే వేదామృత్ కంపెనీ ఎలాంటి ప్రోడక్ట్స్ తయారు చేస్తుంది అంటే హెల్దీ లైఫ్ స్టైల్గా ఉండడానికి క్రియేట్ చేసుకోవడానికి ప్రోడక్ట్స్ తయారు చేస్తారనమాట. ఆల్ ప్రోడక్ట్స్ వచ్చేసి R&Dతో తయారయ్యే ప్రోడక్ట్స్ అనమాట. ఈకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా కన్సూమ్ చేసుకోవచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అనమాట. సో అడ్వాన్స్ ఆయుర్వేదస్ని ఉపయోగించుకొని మోడర్న్ సైన్స్ని ఉపయోగించుకొని తయారు చేసిన ప్రీమియం ప్రోడక్ట్స్ అనమాట. సో ఇప్పుడు మీరు అందరూ చెప్పండి, ప్రతి ఒక్కరికి ఆరోగ్యంగా ఉండడం ఈ రోజుల్లో ఈజీనా సార్? సో ఈజీగా లేదు ఈ రోజుల్లో ఆరోగ్యంగా ఉండడం. ఎందుకంటే ఆరోగ్యం అనేది మన చేతుల్లో లేదు. డబ్ల్యూహెచ్ఓలు ఏం చెప్తున్నారంటే ప్రపంచంలో దాదాపు 56% పీపుల్స్ డిప్రెషన్తో సఫర్ అవుతున్నారని చెప్తున్నారు. స్ట్రెస్తో 76% పీపుల్ సఫర్ అవుతున్నారు. ఒబిసిటీతో 79% పీపుల్ సఫర్ అవుతున్నారు. స్కిన్ ప్రాబ్లంతో 43% పీపుల్ సఫర్ అవుతున్నారు. హార్ట్ ప్రాబ్లంతో 59% పీపుల్ సఫర్ అవుతున్నారు. స్టిల్ ఈ పర్సంటేజ్ కౌంట్ అవుతూనే ఉన్నాయండి. మీరందరూ చెప్పండి, ఈ డిప్రెషన్, స్ట్రెస్, ఒబిసిటీ, హార్ట్, స్కిన్ ప్రాబ్లమ్స్ ఎలా వచ్చాయి సార్? ఒకసారి ఆలోచిస్తే ఇది రెడీమేడ్గా ఉండవు సార్. ఇది ఎలా వస్తున్నాయంటే లైఫ్ స్టైల్ వల్ల వస్తుంది. సో మన లైఫ్ స్టైల్ని మారడం వల్ల సో టైంకి ఫుడ్ తీసుకోకపోవడం, సరిగా నిద్ర పట్టకపోవడము, కెమికల్ ఫుడ్ ఎక్కువగా అలవాటు పడిపోవడం, మెడిసిన్స్ని ఎక్కువగా కన్సూమ్ చేయడం వల్ల, న్యూట్రిషన్ లేకపోవడం తినే ఫుడ్లో, ఓన్లీ టేస్ట్కి అలవాటు పడిపోయి కెమికల్ ఫుడ్ తినడం వల్ల, సో అలాగే కెమికల్ వాటర్ ఎక్కువగా కన్సూమ్ చేసుకోవడం వల్ల ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ వస్తాయి సార్. ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ని కంట్రోల్ చేసుకోవడం అంటే మన చేతుల్లో ఉంది. సో అదే మన చేతుల్లో ఏంటంటే ఎక్కడైతే మన ఫుడ్ ద్వారా ప్రాబ్లం వస్తుందో సొల్యూషన్ కూడా ఫుడ్ ద్వారా తీసుకోవాలి. అందుకోసమే మన కంపెనీ ఫుడ్ ద్వారా సొల్యూషన్ వస్తుంది త్రూ వండర్ఫుల్ ప్రోడక్ట్ అనమాట. సో మన కంపెనీ ఇంట్రడ్యూస్ చేసిన ఫస్ట్ ప్రీమియం ప్రోడక్ట్, మదర్ ప్రోడక్ట్ వేదాస్ ప్రోపల్స్ అంటారు. సో ఈ ప్రోపల్స్లో 2 కేటగిరీస్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి సన్ రైజ్ ఉంటుంది, సెకండ్ వన్ సన్సెట్ ఉంటుంది. సో ఈ 2 కాంబినేషన్లో కలిపి ఒక బాక్స్లో ఉంటుంది. ఒక్కొక్క సాచెస్ వచ్చేసి ఒక్కొక్క కేటగిరీలో 30 సాచెస్ ఉంటాయి. సన్ రైజ్ 30 సాచెస్ ఉంటాయి, సన్సెట్ 30 సాచెస్ ఉంటాయి. సో 30 days కంప్లీట్ ప్యాకేజ్ అనమాట. సో అయితే ఈ సన్ రైజ్ని మనము ఎంటీ స్టమక్తో ఎవ్రీడే మార్నింగ్ కన్సూమ్ చేయడం వల్ల మన బాడీకి లాట్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. అందులో కొన్ని బెనిఫిట్స్ మీకు చెప్తాను. సో ఇందులో ఫస్ట్ బెనిఫిట్ వచ్చేసి పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ డిఫెన్స్ సార్. సో ఈ పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ డిఫెన్స్ అనేది ఎంత ఉంటుందంటే 40,000 వరాక్ వాల్యూ కలిగి ఉంటుంది. సో వరాక్ అంటే ఆక్సిజన్ రాడికల్ అబ్జర్వెన్స్ కెపాసిటీ అంటారు. ఇది మన బాడీలో ఆక్సిజన్ లెవెల్స్ని మెజర్ చేస్తూ ఉంటుంది. మన బాడీలో సెల్స్ని ఎక్కువ కాలం హెల్దీగా ఉండడానికి బాగా ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ మన బాడీకి ఇస్తున్నామో అప్పుడు మన బాడీలో ఉన్న హార్మ్ఫుల్ వైరసెస్, బ్యాక్టీరియా మొత్తం న్యాచురల్గా కిల్ అయిపోతుంది. సో అందుకోసం మన ప్రోడక్ట్ న్యాచురల్గా ఉపయోగపడుతుంది, యాంటీ ఆక్సిడెంట్స్గా ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ మన బాడీకి ఇస్తామో మనం ఎక్కువగా యవ్వనంగా ఉండడానికి, ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉండడానికి, లైఫ్ స్టైల్ డిసీజెస్ని కంట్రోల్ చేసుకోవడానికి చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. అలాగే సెకండ్ వన్ మీరు చూసినట్లయితే మన డైలీ పర్ఫార్మెన్స్ సపోర్ట్కు బాగా క్రియేట్ చేస్తుంది సార్. అంటే మనం పని చేయడానికి చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. టైర్డ్నెస్ అవ్వకుండా, అలసిపోకుండా,
పని మీద కాన్సన్ట్రేషన్ పెంచడానికి ఇది బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. అలాగే స్ట్రెంగ్త్ అండ్ న్యాచురల్ ఇమ్యూనిటీ సార్. ఈ రోజుల్లో ఇమ్యూనిటీ అనేది చాలా చాలా ఇమ్యూనిటీ, రోగ నిరోధక శక్తి, వ్యాధి నిరోధక శక్తి అంటారు. సో ఈ రోజులో ఇమ్యూనిటీ తక్కువగా ఉన్న వాళ్ళకి క్లైమేట్ చేంజ్ అయితే చాలు రకరకాల జబ్బులు పడిపోతుంటారు. ఎప్పుడైతే ఇమ్యూన్ సిస్టమ్ కరెక్ట్గా పర్ఫెక్ట్ ఉంటుందో మన బాడీలో ఎలాంటి హార్మ్ఫుల్ వైరసెస్ బ్యాక్టీరియా వచ్చినా కూడా తట్టుకునే కెపాసిటీ మన బాడీకి ఉంటుంది. సో కాబట్టి అది తట్టుకోవాలంటే మనము యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్ ఎక్కువగా తినాలి. సో అలాగే డైలీ మెంటల్ అలర్ట్స్ని పెంచుతుంది. అలాగే సెల్యులార్ ఎనర్జీ యాక్టివేషన్ ఎక్కువగా ఉంటుంది. రేడియంట్ స్కిన్ సార్, స్కిన్ చాలా హెల్తీగా ఉండడానికి ఈ ప్రోడక్ట్ చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. అలాగే మన బాడీ, మన ఏజ్ పెరిగే కొద్దీ మన శరీరంలో కండ శాతం తగ్గిపోతుంది, మజిల్ పవర్ తగ్గిపోతుంటుంది. ఈ ప్రోడక్ట్ ఏం చేస్తుందంటే మజిల్ పవర్స్ని తగ్గిపోయిన వాటిని రీకవర్ చేసుకుంటూ వస్తుంది అనమాట. అలాగే కంటి చూపు బాగా పెరుగుతూ ఉంటుంది. మెటబాలిజం ఫెల్సీ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. అలాగే హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ ఎక్కువగా ఉంటుంది. హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ ఉంటుంది చాలా మందికి. వాటిని బ్యాలెన్స్ చేయడానికి ఈ ప్రోడక్ట్ చాలా బాగా సపోర్ట్ చేస్తుంది అనమాట. స్ట్రెంగ్త్ అండ్ హెయిర్ అండ్ నెయిల్స్ సార్. సో నెయిల్స్ని హెయిర్ని కూడా చాలా స్ట్రెంగ్తన్ చేయడానికి, హెల్తీగా ఉంచడానికి చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. అలాగే గుండెకి సంబంధించిన వ్యాధులు, షుగర్ లెవెల్స్ కావచ్చు, దాని అన్నిటిని కంట్రోల్ చేసుకోవడానికి, ఓవర్గా ఉంటే కంట్రోల్ చేస్తుంది. సో ఏమీ లేకుంటే ఫ్యూచర్లో రాకుండా ప్రివెంట్ చేస్తుంది. సో అలాంటి కేటగిరీ ప్రోడక్ట్ అనమాట. సో దిస్ ఈజ్ ఫస్ట్ ప్రోడక్ట్ మనది, ఫస్ట్ కేటగిరీ సన్ రైజ్ అనమాట. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా కన్సూమ్ చేసుకోవచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నవాళ్ళు, ఎవరైతే రెగ్యులర్గా ఈ ప్రోడక్ట్స్ని కన్సూమ్ చేసుకోగలుగుతారో వాళ్ళ లైఫ్ లైన్ని పెంచుకోవడానికి ఈ ప్రోడక్ట్ చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. సో అలాగే సెకండ్ కేటగిరీ ప్రోడక్ట్ సన్సెట్ అనమాట. ఇవి నైట్ టైము ఫుడ్ తినిన తర్వాత, సో బిఫోర్ బెడ్ అనమాట, పడుకోవడానికి ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ ఈ ప్రోడక్ట్ని, ఈ జ్యూస్ని తాగడం వల్ల మనకి దీంట్లో 33 ఇంగ్రీడియంట్స్ ఉంటాయన్నమాట. సన్సెట్లో 51 ఉంటాయి. సో 51 + 33 టోటల్ 84 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్, బెర్రీస్, హెర్బ్స్తో తయారు చేసిన ప్రీమియం జ్యూస్ అనమాట ఇది. సో ఈ సన్సెట్ని మనం రెగ్యులర్గా తీసుకోవడం వల్ల నైట్ టైము మన బాడీలో అసిడిటీ ప్రాబ్లమ్స్ రాకుండా కంట్రోల్ చేసుకోవడానికి చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎయిడ్స్ టు స్మూత్ డైజెషన్, అంటే డైజెషన్ సిస్టమ్ని చాలా స్మూత్ చేసేస్తుంటుంది. అలాగే సపోర్ట్స్ రెగ్యులర్ బౌల్ మూమెంట్ అనమాట. మన పెద్ద పేగుని తిన్న ఫుడ్ బాగా డైజెషన్ అవ్వడానికి, మూమెంట్ చేయడానికి చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. డైలీ డీటాక్స్ చేస్తుంది అండ్ క్లీన్ చేయడానికి చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఈ రోజుల్లో మనం తిన్న ఫుడ్ని సరిగా అరగక చాలామంది ఇబ్బంది ఫేస్ చేస్తుంటారు. మన ప్రోడక్ట్ చాలా బాగా సపోర్ట్ చేస్తుంది డైజెషన్ సిస్టమ్కి. అలాగే స్మూత్ అసిడిటీ అండ్ ఇండైజెషన్ ప్రాబ్లం. సో ఈ రోజుల్లో రాక్ ఆఫ్ కెమికల్ ఫుడ్ కావచ్చు, అలాగే హెవీ ఏమంటారు ఫ్యాట్ ఐటమ్స్ ఎక్కువగా తినడం వల్ల ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా అయిపోతున్నాయి, అసిడిటీ ప్రాబ్లమ్స్ ఎక్కువగా అవుతుంది. సో మన ప్రోడక్ట్ ఏం చేస్తుందంటే వీటికి ద బెస్ట్ సొల్యూషన్ ఇవ్వగలుగుతుంది. అలాగే ఎప్పుడైతే సార్ మన బాడీకి మంచి డైజెషన్ సిస్టమ్ వర్క్ ఉంటుందో ఆటోమేటిక్గా మన బాడీ ఈవినింగ్ టైము రెస్ట్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే రెస్ట్ మోడ్లోకి వెళ్తుందో మంచి నిద్ర అనేది పడుతుంది. సో అందుకోసం మన ప్రోడక్ట్ ఏం చేస్తుందంటే రెస్ట్ మోడ్లోకి వెళ్ళడానికి సపోర్ట్ చేస్తుంది. మన బాడీని చాలా స్ట్రెస్ని రిలీజ్ చేస్తుంది, అలాగే యాంగ్జైటీని రిలీజ్ చేస్తుంది, అలాగే ఎంకరేజ్ రెస్ట్ఫుల్ స్లీప్ సార్. సో వన్స్ ఒక ప్రోడక్ట్ కన్సూమ్ చేసిన తర్వాత నైట్ టైము పడుకున్న తర్వాత మార్నింగ్ నిద్ర లేసే వరకు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మంచి నిద్ర పడుతుంది, గాఢమైన నిద్ర పడుతుంది సార్. అలాగే లివర్ని ప్రొటెక్ట్ చేస్తుంది, లివర్ని డీటాక్స్ చేయడానికి ఈ ప్రోడక్ట్ చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ రోజుల్లో మన శరీరంలో దాదాపు 95% ప్రాబ్లమ్స్ రావడానికి రీజన్ ఏంటంటే లివరే. సో లివర్ బాగుంటే ఆటోమేటిక్గా మన హెల్త్ కూడా చాలా బాగుంటుంది. సో కాబట్టి మన ఈ ప్రోడక్ట్ ఏం చేస్తుందంటే లివర్ని ప్రొటెక్ట్ చేస్తుంది, డీటాక్స్ చేస్తుంది అనమాట. అలాగే గుడ్ బ్యాక్టీరియాని పెంచి మన గట్ హెల్త్ని బాగా ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే రిలీఫ్ గ్యాస్ అండ్ బ్లోటింగ్ సార్. కొంతమంది కొద్దిగా తిన్నా చాలు ఎక్కువ గ్యాస్ అనేది బయటకు వస్తుంటుంది, అలాగే బ్లోటింగ్, కడుపు ఉబ్బుపోవడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. సో వాటిని న్యాచురల్గా తగ్గించడానికి ఈ ప్రోడక్ట్ చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇవన్నీ హెల్ప్స్ ఉండడం వల్ల, ఆయుర్వేదం ఉండడం వల్ల న్యాచురల్గా ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంటుంది సార్. సో మన ఇమ్యూనిటీ అనేది ఎప్పుడైతే పెరుగుతుందో సో ఆటోమేటిక్గా మన బాడీ మెటబాలిజం సిస్టమ్ కూడా చాలా బాగుంటుంది. అలాగే రిచ్ ఇన్ క్లోరోఫిల్ సార్. సో క్లోరోఫిల్ అనేది మన బాడీలో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల మన బాడీ మొత్తం చాలా క్లీన్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. అలాగే బ్రెయిన్ అండ్ మెమొరీ హెల్త్ చాలా సపోర్టివ్గా చేస్తుంది సార్. సో ఇది బెనిఫిట్స్ అనమాట, మేజర్ బెనిఫిట్స్. ఈ రెండు కలిపి ఒక బాక్స్లో వస్తుంది సార్ ఇలాగా. సో 30 సాచెస్ ఉంటాయి. సో ఈ ప్రోడక్ట్ని మన మార్కెట్లో ఎవరికైనా మనం ప్రమోట్ చేసుకోవచ్చు, ఎవరికైనా ఇది ఇవ్వచ్చు అనమాట. సో ఈ ప్రోడక్ట్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఆల్రెడీ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు వాడితే ఈ ప్రోడక్ట్ని ఆ హెల్త్ ఇష్యూస్ నుంచి మెల్లమెల్లగా రీకవర్ చేసుకోవచ్చు. సో ఏ హెల్త్ ప్రాబ్లం లేని వాళ్ళు వాడారనుకోండి, సో ఫ్యూచర్లో ప్రాబ్లం రాకుండా ప్రివెంట్ చేసుకోవడానికి
యూస్ చేసుకోవచ్చు అనమాట ఈ ప్రోడక్ట్. సో సచ్ ప్రజెంట్ ఉన్న లైఫ్ స్టైల్ డిసీజెస్ని కంట్రోల్ చేయడానికి ఈ ప్రోడక్ట్ సూపర్ స్టార్గా పనిచేస్తారు సార్. ప్రస్తుతానికి మన దగ్గర ఒక ప్రోడక్ట్ ఉంది. సో ఫ్యూచర్లో కొన్ని ప్రోడక్ట్స్ రాబోతున్నాయి అనమాట. అవేంటంటే బరువు తగ్గడానికి, వెయిట్ లాస్ అవ్వడానికి ఒక ప్రోడక్ట్ రాబోతుంది. అలాగే మెన్స్కి ఎక్స్పెషల్లీ సో ఎంప్లాస్ బ్లాక్ కాఫీ అని చెప్పి ఒక కాఫీ రాబోతుంది అనమాట. అలాగే ఇంకొక ప్రోడక్ట్ ఆయుష్ టెమ్వి అని చెప్పి ఒక ప్రోడక్ట్ రాబోతుంది అనమాట. సో ఇది మనకి స్టెమ్ సెల్కి సంబంధించిన ఒక ప్రోడక్ట్. అది వచ్చిన తర్వాత మనం ఇన్డెప్త్గా దాని గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఇవన్నీ మన ప్రోడక్ట్, మన కంపెనీలో రాబోతున్న ప్రోడక్ట్స్ అనమాట. సో ఈ ప్రోడక్ట్స్ని మనము ఉపయోగించుకొని, ఈ ప్రోడక్ట్స్ని మనం వాడుకోవడం వల్ల ఆరోగ్యం వస్తుంది, ఈ ప్రోడక్ట్స్ని మనం అమ్మడం వల్ల ఆదాయం వస్తుంది అనమాట. సో అయితే వాడటం వల్ల వచ్చే రిజల్ట్స్ని 10 మందికి షేర్ చేయడం వల్ల, రికమెండ్ చేయడం వల్ల, రెఫర్ చేయడం వల్ల మనకి పార్ట్ టైం ఇన్కమ్ అర్న్ చేసుకోవచ్చు, ఫుల్ టైం ఇన్కమ్ అర్న్ చేసుకోవచ్చు, సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అర్న్ చేసుకోవచ్చు. సో మీరందరూ చెప్పండి సార్, ఈ ప్రోడక్ట్స్ వాడటం ఈజీనా కదా సార్? వన్స్ ఈ ప్రోడక్ట్ మీరు పర్సనల్గా వాడితే కనుక మీకు పర్సనల్ రిజల్ట్స్ వస్తాయి, మీరు సాటిస్ఫై అవుతారు, మీరు 10 మందికి చెప్పగలుగుతారు కాన్ఫిడెంట్గా ఈ ప్రోడక్ట్ రిజల్ట్ ఉందని చెప్పి. సో కంపెనీ కూడా ఏం చెప్తుందంటే, సో మీకు ఈ ప్రోడక్ట్ రిజల్ట్ తెలియాలంటే ఫస్ట్ మీరు వాడండి, మంచి రిజల్ట్స్ తీసుకోండి, హెల్త్ బెనిఫిట్స్ తీసుకోండి, వచ్చిన హెల్త్ రిజల్ట్స్ని, బెనిఫిట్స్ని 10 మందికి మీరు షేర్ చేయండి, మీకు కావాల్సిన ఇన్కమ్ బెనిఫిట్ ఆటోమేటిక్గా వస్తుంది. సో దట్ ఈస్ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అనమాట. మన కంపెనీలో ఎవరైతే ఆరోగ్యంగా ఉంటారో ఈ ప్రోడక్ట్స్ వాడి, వాళ్ళకి ఎక్కువ డబ్బులు వస్తాయన్నమాట. సో ఆరోగ్యం అనేది చాలా చాలా కాస్ట్లీ సార్ ఈ రోజుల్లో, వెరీ వెరీ కాస్ట్లీ సార్. ఎందుకంటే ఈ రోజుల్లో మన లైఫ్ స్టైల్, ఎస్పెషల్లీ మన ఇండియన్స్ హ్యూమన్ బాడీ, మన సైకలాజికల్గా ఎలా ఆలోచిస్తామంటే అన్నిటికీ ఖర్చు పెడతాం మనం. వెహికల్స్కి ఖర్చు పెడతాము, హౌసెస్కి ఖర్చు పెడతాము. సో అంటే మన శరీరానికి తప్ప మిగతా వాటికి అన్నిటికీ ఖర్చు పెడతాం మనం. బట్ ఒకసారి మన శరీరానికి వశయం వస్తే గన మనము ఆటోమేటిక్గా బ్యాక్ వెళ్ళిపోతుంటాం. సో దట్ ఈస్ అవర్ సైకాలజికల్గా మనం అలా ఫిక్స్ అయిపోయాం ఇండియన్స్. సో అందుకోసమే మన లైఫ్ లైన్ తగ్గిపోయింది. లేనిపోని జబ్బులన్నీ మనకి రాబోతున్నాయని చెప్పి డబ్ల్యూహెచ్ఓలు చెప్తున్నారు సార్. అవర్ హ్యూమన్ బాడీకి మించిన ఆస్తి ఏది లేదు సార్. మన బాడీకి మించిన ఆస్తి లేదు సార్. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే, పెద్దవాళ్ళు ఆ రోజుల్లో ఏం చెప్పారు, హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు. ప్రస్తుతం సిచ్యువేషన్ ఎలా అయిపోతుందంటే రివర్స్ అయిపోయింది, వెల్త్ ఈజ్ హెల్త్ అంటున్నారు ఇప్పుడు. ఎవరైతే డబ్బులు ఖర్చు పెట్టుకుంటారో వాళ్ళకి ఈ రోజుల్లో ఆరోగ్యం వస్తుంది సార్. అందుకోసమే నెవర్ ఎవర్ నెగ్లెక్ట్ అవర్ హెల్త్ సార్. సో అందుకోసమే ఈరోజు వేదామృత్ కంపెనీ మీకు మీ హెల్త్ని కాపాడుకోవడానికి, మీరు రోజు లైఫ్లో ఏదైతే మిస్ అవుతున్నారో న్యూట్రిషన్స్ లైక్ ప్రోటీన్స్, విటమిన్స్, జింక్, కాల్షియం, ఫైబర్, పొటాషియము, దాన్ని ఈ ప్రోడక్ట్ ద్వారా ఫిల్ఫిల్ చేసుకొని మీరు ఎక్కువ కాలం హెల్తీ లైఫ్ని లీడ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. సో ఈ ప్రోడక్ట్స్ని వాడడం వల్ల ఇలాగా మీరు ఇన్కమ్ అర్న్ చేసుకోవచ్చు అనమాట. అయితే ఈ ప్రోడక్ట్స్ మనము తీసుకోవడానికి మన కంపెనీ ప్రైస్ లిస్ట్ ఒకసారి చెక్ చేసుకుందాము. సో ఒక ప్రోడక్ట్ కాస్ట్ వచ్చేసి ఎంఆర్పి 3333 ఎంఆర్పి ఉంటుంది. బట్ డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ వచ్చేసి 2600కి వస్తుంది అనమాట. ఒక ప్రోడక్ట్ కాస్ట్ వచ్చేసి 25 పీవీ ఉంటుంది. ఒకవేళ మనం 4 ప్రోడక్ట్స్ ఆర్డర్ పెట్టుకున్నాం అనుకోండి, ఎంఆర్పి వచ్చేసి 13,332 రూపీస్ ఇది ఎంఆర్పి ఉంటుంది. బట్ డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ వచ్చేసి 10,400. బట్ పీవీ వచ్చేసి 100 పీవీ ఇస్తారనమాట. కంపెనీ ఏం చెప్తుందంటే, ఇందాక మనం మాట్లాడుకున్నాం, మనం బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఆపర్చునిటీ ఫ్రీ. ఎవరైతే ఇందులో లాగిన్ అయ్యారో, ఎవరైతే మిమ్మల్ని ఇన్వైట్ చేశారో, మీకు కేవైసీ ఇచ్చారనుకోండి, ఒక యూజర్ ఐడి, పాస్వర్డ్ క్రియేట్ చేసి మీకు ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఈ ప్రోడక్ట్స్ మినిమం ఒక 4 ప్రోడక్ట్స్ మీరు ఆర్డర్ పెట్టుకుంటే కంపెనీ ఇంకొక ప్రోడక్ట్ యాడ్ చేసి ఫ్రీగా టోటల్ 5 ప్రోడక్ట్స్ మనకి ఇస్తారు సార్. 4+1 అనమాట. సో 5 ప్రోడక్ట్స్ కాస్ట్ ఎంఆర్పి 16,665 అవుతుంది. బట్ డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ 10,900కి వస్తుంది. సో ఏదైతే ఫ్రీ ప్రోడక్ట్ ఇస్తున్నారో కంపెనీ, దానికి జిఎస్టీ ఛార్జెస్ మనమే పే చేసుకోవాలి కాబట్టి, సో 500 రూపీస్ యాడ్ అవుతుంది. మొత్తం కలిపి 10,900 రూపీస్ మనం పే చేస్తే కంపెనీ 5 ప్రోడక్ట్స్ మనకి పంపించడం జరుగుతుంది. వన్స్ మీరు 5 ప్రోడక్ట్స్ వచ్చిన తర్వాత మీరు పర్సనల్గా వాడితే మంచి ఆరోగ్యం వస్తుంది. ఈ 5 ప్రోడక్ట్స్ అమ్మేసుకుంటే మీకు ఇన్కమ్ అనేది ఇంత వస్తుంది సార్. 16,665 రూపీస్ మీకు వస్తుంది. సో మీరు ఎంత పే చేశారు? 10,900. బట్ మోర్ దాన్ 6,000 రూపీస్ మీకు ప్రాఫిట్ వస్తుంది సార్. సో ఈ బిజినెస్ని మీరు 2 రకాలుగా ప్రమోట్ చేసుకోవచ్చు. ఒకటి కస్టమర్ సర్వీస్ చేసి డబ్బులు సంపాదించుకోవచ్చు. అలాగే టీమ్ వర్క్ చేసి కూడా మీరు డబ్బులు సంపాదించుకోవచ్చు. ఓకే. సో ఈ బిజినెస్ని బిల్డ్ చేయడం వల్ల టోటల్గా 9 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ వస్తున్నాయి. సో అందులో ఫస్ట్ ఇన్కమ్ వచ్చేసి రీటైల్ ప్రాఫిట్ అంటారు. సో ఇందాక మనం మాట్లాడుకున్నట్లు 4 ప్రోడక్ట్స్ మనం పర్చేస్ చేస్తే ఎంఆర్పి బిల్లింగ్ ఎంత అవుతుందంటే 3333 అవుతుంది, 13,333. బట్ కంపెనీ మనకిచ్చే ప్రైస్ వచ్చేసి 2,600కి ఇస్తారు 4 ప్రోడక్ట్స్.
10,400కి వస్తుంది. ఒక ప్రోడక్ట్ మనం రీటైల్ చేసామనుకోండి, ఒక ప్రోడక్ట్ మీద 733 రూపీస్ రీటైల్ ప్రాఫిట్ వస్తుంది. 4 ప్రొడక్ట్స్ అమ్ముకుంటే 2,932 రూపీస్ అవర్ రీటైల్ ప్రాఫిట్. కంపెనీ ఇస్తున్న వన్ కాంప్లిమెంటరీ ప్రోడక్ట్ కాస్ట్ 3333, రెండు యాడ్ ఆన్ చేసుకుంటే మనకు వచ్చే ప్రాఫిట్ వచ్చేసి 6,265 రూపీస్ సార్. జస్ట్ 10,400 రూపీస్తో బిజినెస్ మనం స్టార్ట్ చేస్తే మనం తీసుకుంటున్న ఇన్కమ్ సార్ 6,265 రూపీస్ సార్. సో కాబట్టి ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఓన్లీ ప్రోడక్ట్ని రీటైల్ చేయడం వల్ల మల్టిపుల్ ఇన్కమ్స్ తీసుకోవచ్చు. ఇది ఫస్ట్ ఇన్కమ్. సెకండ్ ఇన్కమ్ ఏంటంటే 1 క్యాలెండర్ మంత్లో ఎవరైతే వాళ్ళ ఐడి మీద ఎక్కువ ప్రోడక్ట్స్ అమ్మారనుకోండి, కంపెనీ వచ్చేసి క్యాష్ ప్రైజ్ కూడా ఇస్తున్నారు. ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి 25,000, సెకండ్ ప్రైజ్ 12,500, థర్డ్ ప్రైజ్ 6,000 ఇస్తున్నారు. సో కంపెనీ ఏం చెప్తుందంటే మీ పర్సనల్ ఐడి మీద ఎవ్రీ వీక్ ఒక్కొక్క ప్రోడక్ట్ అలాగా 4 వారాలు ఆర్డర్ పెట్టుకుంటే 5th వీక్ ఒక ప్రోడక్ట్ కాంప్లిమెంటరీ ఇస్తారు. దాంతోపాటు రివార్డ్ పాయింట్స్ 150 రివార్డ్ పాయింట్స్ ఇస్తారు ఒక ప్రోడక్ట్కి సెకండ్ టైం రీపర్చేస్ చేయడం వల్ల. సో అలాగే సెకండ్ టైము మీ ఐడి మీద ఒక 2 ప్రొడక్ట్స్ ఆర్డర్ పెట్టారనుకోండి, అంటే 50 PV ఆర్డర్ పెట్టారనుకోండి, అలాగా 4 వారాలు పెట్టుకుంటే కంపెనీ 5th వీక్ 2 ప్రొడక్ట్స్ ఫ్రీ ఇస్తారు. అలాగే ఒక్కొక్క వారానికి 300 రివార్డ్ పాయింట్స్ ఇస్తారనమాట. ఈ రివార్డ్ పాయింట్స్ దేనికి ఉపయోగపడతాయంటే ఎవ్రీ 1000 రివార్డ్ పాయింట్స్ కంప్లీట్ అయితే మళ్ళీ మీకు ఒక ప్రోడక్ట్ ఫ్రీగా తీసుకోవచ్చు, కాంప్లిమెంటరీగా ఇస్తుంది కంపెనీ అనమాట. అలాగే 4 ప్రొడక్ట్స్ తీసుకున్నారనుకోండి, కంపెనీ 4+1. మన కంపెనీలో ఉన్న బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే, బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే, మీరు ఎన్నిసార్లు 4 ప్రొడక్ట్స్ ఒకేసారి ఆర్డర్ పెడతారో అన్నిసార్లు ఒక ప్రోడక్ట్ కంపెనీ ఫ్రీ ఇస్తారు. 4+1, 4+1, 4+4 అలాగా 4 వారాలు పెట్టుకుంటే 4 ప్రొడక్ట్స్ ఫ్రీ వస్తున్నాయి. ప్లస్ మీకు 5th వీక్ కంపెనీ అగైన్ 4 ప్రొడక్ట్స్ ఇస్తున్నారు. ఎవ్రీ వీక్ 600 రివార్డ్ పాయింట్స్ ఇస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 4 ప్రోడక్ట్ గాను 4 ప్రోడక్ట్ ఫ్రీ వస్తున్నాయి. ప్లస్ 5th వీక్ కంపెనీ 4 ప్రొడక్ట్స్ కాంప్లిమెంటరీ, 4+4 8 ప్రొడక్ట్స్ ఫ్రీ వస్తున్నాయి. ప్లస్ ఎవ్రీ వీక్ 600 రివార్డ్ పాయింట్స్ వస్తున్నాయి. 600 ఇంటూ 4 వీక్స్ మీరు వేసుకున్నట్లయితే 2,400 అనమాట. సో అంటే 400 రివార్డ్ పాయింట్స్ మీకు క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. 2,000 రివార్డ్ పాయింట్స్కి మీరు 2 ప్రొడక్ట్స్ క్లైమ్ చేసుకోవచ్చు ఫ్రీగా అనమాట. సో ఆల్రెడీ 8 ప్రొడక్ట్స్ ఫ్రీ వచ్చాయి, ప్లస్ ఇంకొక 2 ప్రొడక్ట్, టోటల్ 10 ప్రొడక్ట్స్ వస్తాయి సార్. సో 10 ఇంటూ 3333 వేసుకుంటే 33,000 రూపీస్ ఇవ్వరు ఓన్లీ ఫ్రీ ప్రొడక్ట్స్ ద్వారా మీరు సంపాదించుకోవచ్చు సార్. అది రీటైల్ ప్రాఫిట్ మళ్ళీ ఫ్రీ, అది సపరేట్ అనమాట. సో ఓన్లీ రీటైల్ చేయడం వల్ల కన్సిస్టెన్సీ ఇన్కమ్ మనం తీసుకోవచ్చు అనమాట. సో ఇప్పటి వరకు డైరెక్ట్ సెల్లింగ్లో ఇలాంటి రివార్డ్ పాయింట్స్ ఇచ్చి కంపెనీకి డిస్ట్రిబ్యూటర్స్కి ఫ్రీ ప్రోడక్ట్స్ ఏ కంపెనీ ఇవ్వలేదు సార్, మన కంపెనీ ఇస్తున్నారు. మన ఇంటెన్షన్ ఒకటే సార్, అవర్ కంపెనీ ఇంటెన్షన్ ఒకటే, ఈ ప్రోడక్ట్స్ని ఎక్కువ మంది దగ్గరికి రీచ్ అవ్వాలి, ఈ ప్రోడక్ట్స్ ఎక్కువ మంది వాడాలి, ఈ ప్రోడక్ట్స్ని ఎక్కువ మంది వాడి ఎక్కువ మందికి రెఫర్ చేయాలి అనే ఉద్దేశంతో ఇలాగ కంపెనీ రీటైల్లో ఎక్కువ ప్రాఫిట్స్ పెట్టడం జరిగింది అనమాట. సో ఇది కస్టమర్ సర్వీస్ చేయడం వల్ల మనకి వచ్చే బిగ్గెస్ట్ అడ్వాంటేజెస్. ఇది కాకుండా టీం వర్క్ కూడా మీరు చేయొచ్చు. టీం వర్క్ చేయడానికి చాలా సింపుల్ అనమాట. 2 టీమ్స్ బిల్డ్ చేయాలి, కమ్యూనిటీ 1, కమ్యూనిటీ 2 అనమాట. కంపెనీ ఈ బోనస్ ఎలా ఇస్తుందంటే, ఈ 2 కమ్యూనిటీలో ఈక్వల్గా బిజినెస్ చేయడం వల్ల సో దీన్ని మ్యాచింగ్ చేసేసి మీకు ఈ కమ్యూనిటీ బోనస్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ కమ్యూనిటీ 1లో ఒక 200 జీవీ టర్న్ ఓవర్ అయింది, కమ్యూనిటీ 2లో ఒక 200 జీవీ టర్న్ ఓవర్ అయింది. జీవీ అంటే గ్రూప్ వాల్యూమ్ అంటారు అనమాట. ఓకే, సో 200 అంటే 200 పీవీ అంటే ఒక్క ప్రోడక్ట్కి కంపెనీ 25 పీవీ ఇస్తారు, 8 ప్రొడక్ట్స్కి 200 ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 8 ప్రొడక్ట్స్ టర్న్ ఓవర్ అయితే మన కమ్యూనిటీ 1లో కమ్యూనిటీ 2లో మ్యాచింగ్ చేసేసి 2,400 రూపీస్ ఇస్తారు. 500 పీవీ మ్యాచ్ అయితే కనుక 6,000 రూపీస్ ఇస్తారు. 1000 పీవీ మ్యాచ్ అయితే కనుక 12,000 రూపీస్ ఇస్తారు. 2,000 పీవీ మ్యాచ్ అయితే కనుక 24,000 ఇస్తారు. సో ఇదంతా బాగుంది, మీ ఈక్వల్గా మ్యాచ్ అయితే బాగుంది. మరి బిజినెస్ అంటేనే అప్ అండ్ డౌన్స్ కదా, సమ్ టైమ్స్ ఏమవుతుందంటే మనకి అప్ అండ్ డౌన్స్ అవుతాయి. ఒక కమ్యూనిటీలో ఎక్కువ బిజినెస్ జరుగుతూ ఒక కమ్యూనిటీలో తక్కువ బిజినెస్ జరగచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కమ్యూనిటీలో 1000 పీవీ జరిగింది, ఇంకొక కమ్యూనిటీలో 500 జరిగింది అనుకుందాం. సో ఈ 1000 పీవీలో 500 పీవీ మ్యాచ్ చేసేసి 6,000 రిలీజ్ చేసేస్తారు. ఎక్సెస్ ఉన్న ఈ 500 పీవీ నెక్స్ట్ వీక్కి క్యారీ ఫార్వర్డ్ చేస్తారు. అంటే మనం చేసే బిజినెస్ వేస్ట్ అవ్వకుండా క్యారీ ఫార్వర్డ్ అవుతుందన్నమాట. సో అలాగా మన కంపెనీలో ఈ ఒక్క కమ్యూనిటీ బోనసే వారానికి మినిమం 1,200 నుంచి మ్యాక్సిమం వీక్లీ 2,50,000 వరకు సంపాదించుకోవచ్చు సార్. సో సార్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ ఇవ్వండి. జస్ట్ 10,900 రూపీస్తో బిజినెస్ స్టార్ట్ చేసి సో వారానికి 2,50,000 రూపీస్ సంపాదించుకోవడానికి అద్భుతమైన అవకాశం కంపెనీ క్రియేట్ చేస్తుంది. సార్ మీరందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్పండి, 10,900 రూపీస్తో ఈ బిజినెస్ స్టార్ట్ చేసి వారానికి 2.5 lakhs అని చేసే ఆపర్చునిటీ మార్కెట్లో ఉన్నాయి సార్. గూగుల్లో కావాలంటే సెర్చ్ చేసుకోండి, ఏ ఆపర్చునిటీ దొరకదు సార్. సో ఎందుకంటే ఈ కంపెనీ స్టార్టప్ కంపెనీ, మీ ఏరియాలో మీరు స్టార్ట్ చేయడం వల్ల మీరు వన్ ఆఫ్ ద ఫ్యూచర్ లీడర్ అవుతారు, ఫ్యూచర్ బిజినెస్ మ్యాన్ అవుతారు సార్. సో డిసిషన్ ఇన్ యువర్ హ్యాండ్ సార్, మీ చేతుల్లో ఉంది. ఈ బిజినెస్ని మీరు ఎలా బిల్డ్ చేయాలనేది మీ హ్యాండ్లో ఉంది. మీరు సీరియస్గా బిల్డ్ చేశారనుకోండి, ఇప్పటివరకు మార్కెట్లో ఈ కంపెనీ గురించి, ప్రోడక్ట్స్ గురించి తెలియదు,
తెలీదు కాబట్టి మార్కెట్ మొత్తం ఖాళీగా ఉంది. మీరు గ్రాప్ చేసుకోవచ్చు. అంతా తెలిసిన తర్వాత మీరు వెళ్ళి చెప్పారనుకోండి, వాళ్ళే వచ్చి మీకు చెప్తారు మా బిజినెస్లో వచ్చి లాగిన్ అవ్వండి సార్ అని. సో కాబట్టి ఈ రోజు మీకు గోల్డెన్ ఆపర్చునిటీ వచ్చింది ఈ బిజినెస్లో లాగిన్ అవ్వడానికి, స్టార్ట్ చేసుకోవడానికి. ఈ బిజినెస్లో నా గొప్పతనం ఏంటంటే కేవలం డబ్బులు ఒకటే కాదు, ఇక్కడ మీకు పొజిషన్స్ ఉంటాయి, అంటే గుర్తింపు ఉంటుంది. గుర్తింపు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సార్. మార్కెట్లో సార్ కోట్లు సంపాదించే వాళ్ళు మార్కెట్లో ఉన్నారు, బట్ గుర్తింపు ఉండదు. అవునా కదా సార్? బట్ ఇక్కడ సంపాదించిన తర్వాత ఎవరికి చెప్పుకోలేరు అనమాట. మేము ఇంత సంపాదించాము అంత సంపాదించి కూడా చెప్పుకోలేరు. మనము సంపాదించుకోవడానికి అవకాశం ఉంది, ప్రౌడ్గా చెప్పుకోవడానికి కూడా అవకాశం ఉంది. ఎందుకంటే మనం సంపాదించే ప్రతి ఒక్క రూపాయి లీగల్గా సంపాదిస్తాం, ట్యాక్స్ పే చేసి సంపాదిస్తాం, వైట్ ఇన్కమ్ సంపాదిస్తాం. సో కాబట్టి గుండెల మీద చెయ్యి వేసి మనం సంపాదించి మార్కెట్లో ఎంతో మందికి ఈ ఆపర్చునిటీ ఇవ్వచ్చు. సో అందుకోసమే కంపెనీ ఏం చెప్తుందంటే, మీరు ఒక 100 పీవీతో ఒక 4 ప్రొడక్ట్స్ లాగిన్ అయ్యి ఒక ఇద్దరిని 1+1 వీక్లో మీరు బిజినెస్లోకి తీసుకొని రావడం వల్ల, వాళ్ళు కూడా మీలాగే బిజినెస్ స్టార్ట్ చేయడం వల్ల సో మీకు 1200 వస్తుంది. దాంతోపాటు ఒక ఫుల్ డే కార్పొరేట్ ట్రైనింగ్ ఫ్రీ ఇస్తారు సార్. సో ఎందుకంటే ఈ బిజినెస్లో మనం ఎంత నేర్చుకుంటే మనం అంత సంపాదించుకోవటం. సో కాబట్టి కంపెనీ ఒక ఫుల్ డే కార్పొరేట్ ట్రైనింగ్ 3 స్టార్ 5 స్టార్ హోటల్లో మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇది 2 వారాల్లో మనం చేయగలిగితే చాలా సింపుల్ సార్ ఈ బిజినెస్ చేయడం. ఈ బిజినెస్ ఎలా చేయాలో తెలుసా మీకు? సింపుల్. ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత 4 ప్రొడక్ట్స్ వస్తాయి. 4 ప్రొడక్ట్స్ ఆర్డర్ పెడితే కంపెనీ ఒక ప్రోడక్ట్ ఫ్రీ ఇస్తారు. ఆ ఫ్రీ ప్రోడక్ట్ మనం వాడాలి. ఈ 4 ప్రొడక్ట్స్ మనకు తెలిసిన వాళ్ళని మనం అమ్మేయాలి. అమ్మిన తర్వాత సేమ్ వాళ్ళు కూడా మీలాగా ఇంట్రడ్యూస్ చేయాలి. వాళ్ళు కూడా ప్రోడక్ట్ తీసుకుంటారు, కొనుక్కొని మీలాగా బిజినెస్ స్టార్ట్ చేస్తారు. మీ కాంటాక్ట్ లిస్ట్ తయారు చేసుకోవాలి. మీకు తెలిసిన ఫ్రెండ్స్, రిలేటివ్స్, వెల్ విషర్స్, ఎంతోమంది హెల్త్ ప్రాబ్లమ్తో సఫర్ అవుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ మనం రిసీవ్ చేసుకోవాలి. వాళ్ళకి ఈరోజు హెల్త్ యొక్క ఇంపార్టెన్స్ చెప్పగలగాలి. సో ఆటోమేటిక్గా వాళ్ళే ప్రోడక్ట్ పర్చేస్ చేస్తారు సార్. అలాగా ఒక ఇద్దరిని డైరెక్ట్గా రెఫర్ చేయడం వల్ల కంపెనీ కార్పొరేట్ ట్రైనింగ్ ఫ్రీ ఇస్తారు. కంపెనీ ఒకటే చెప్తుంది, కమ్యూనిటీ బోనస్ మీరు బాగా ఎప్పుడు తీసుకోగలుగుతారంటే, మీ కింద వచ్చే డిస్ట్రిబ్యూటర్స్ని కూడా మీలాగా తయారు చేయగలిగితే, మీలాగా నేర్పించగలిగితే, మీలాగా మీరు ప్రజెంటేషన్ చేయించగలిగితే, మీలాగా ఎక్స్ప్లెనేషన్ చేయించగలిగితే, తయారు చేయగలిగితే వాళ్ళకి కంపెనీ మీకు ఇంకొక వండర్ఫుల్ ట్రైనింగ్ ఫ్రీగా ఇస్తున్నారు. దాన్ని ఆర్టీపీ అంటారు. ఇది 2 డేస్ లీడర్షిప్ ట్రైనింగ్ ఉంటుంది. ఇది 3 స్టార్ 5 స్టార్ హోటల్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్ కంపెనీ ఇస్తుంది. మన కింద ఏమో 1 డే కార్పొరేట్ ట్రైనింగ్ క్వాలిఫై అయ్యేలాగా లెఫ్ట్ ఒకరిని రైట్ ఒకరిని మనం క్వాలిఫై అయ్యేలాగా చేయాలి, సపోర్ట్ చేయాలి. మనమేమో 2 డేస్కి క్వాలిఫై అవుతాం, మన కింద వాళ్ళు 1 డేకి క్వాలిఫై అవుతాం. ఇంకా సింపుల్, ఇందాక మనం అన్నట్లు నేర్చుకో నేర్పించు, చాలా సింపుల్ ఫార్ములా అనమాట ఈ బిజినెస్. అలాగా ఈ బిజినెస్లో మీరు చేసే బిజినెస్ని మ్యాచింగ్ చేసేసి కంపెనీ మీకు పొజిషన్స్ ఇవ్వగలుగుతుంది. ఎప్పుడైతే 2100 పి మీరు మ్యాచ్ చేయగలుగుతారో, సో మోస్ట్ వాల్యుబుల్ లీడర్ అని చెప్పి ఒక ర్యాంక్ ఇస్తారు మీకు. ఎప్పుడైతే 4200 పి మీరు మ్యాచ్ చేస్తారో వేదా మార్షల్ అని చెప్పి ఒక ర్యాంక్ ఇస్తారు. అలాగే 6300 పి మ్యాచ్ చేస్తారో మాస్టర్ ఆఫ్ మార్షల్ అని చెప్పి ఒక ర్యాంక్ ఇస్తారు. మన కంపెనీలో గొప్పతనం ఏంటంటే ప్రతి ఒక్క ర్యాంకు క్యారీ ఫార్వర్డ్ ఉంటుంది. మీరు ఫ్రెష్గా చేయాల్సిన అవసరం లేదు. సో ఎగ్జిస్టింగ్ చేసిన పీవీ కూడా నెక్స్ట్ ర్యాంక్కి మీకు కలుస్తాయి అనమాట. సో కాబట్టి ఈ బిజినెస్లో మనం చేసే పొజిషన్స్ని ఎప్పటికీ పర్మనెంట్గా ఉంటుంది, జీరో అవ్వదు అనమాట. వన్స్ మీరు ఈ కంపెనీలో హీరో అయ్యారంటే ఎప్పటికీ హీరోనే, జీరో ఓవర్ అనమాట. ఓకే. అలాగే ఈ కంపెనీలో ఒక వండర్ఫుల్ ర్యాంక్ ఉంది, గార్డియన్ అని చెప్పి. ఈ గార్డియన్ వన్స్ ర్యాంక్ కంప్లీట్ చేసిన తర్వాత, ఈ ర్యాంక్ అచీవ్ చేయాలంటే చాలా సింపుల్. 10,000 పీవీ కంప్లీట్ బిజినెస్ మనం మ్యాచ్ చేసి ఉండాలి టీం ద్వారా. పర్సనల్గా కాదు, టీం ద్వారా చేస్తే గన 10,000కి గాను మీకు 1,20,000 రూపీస్ మీకు క్యాష్ వస్తుంది. ప్లస్ మీ టీంలో మినిమం బిజినెస్ 500 పీవీ 2 వారాలు కంటిన్యూగా చేస్తే థర్డ్ వీక్ నుంచి కంపెనీ ఒక 1,000 రూపీస్ అడిషనల్గా ఒక వీక్లీ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది మీ క్యాష్ వ్యాలెట్కి ఇస్తారు. ఎలాగ 12 వారాలు ఇస్తారు. 12 వారాల తర్వాత కంపెనీ మీకు అడ్వాన్స్గా ఇంకో 25,000 రూపీస్ యాడ్ చేసి చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ ఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఎందుకు ఇస్తుందంటే, మీ పిల్లల యొక్క ఫీజెస్ కట్టుకోవడానికి, మీ పిల్లల కాలేజ్ ఫీజెస్ కట్టుకోవడానికి ఇది సపోర్టివ్గా ఉండాలనే ఉద్దేశంతో కంపెనీ ఇనిషియేటివ్ తీసుకొని ఇస్తుందన్నమాట. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ ప్రోగ్రాంలు ఎవరైతే వింటున్నారో ఈ కంపెనీ ఎందుకు స్టార్ట్ చేశారంటే డిస్ట్రిబ్యూటర్ గ్రోత్ కోసం సార్. డిస్ట్రిబ్యూటర్ బాగుండాలి. సో ఈ సంస్థలో పనిచేస్తున్న ఎవరైతే డిస్ట్రిబ్యూటర్ ఉన్నారో వాళ్ళ భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతో వేదామృత్ కంపెనీ ఇస్ ఏ కంప్లీట్లీ డిస్ట్రిబ్యూటర్ ఫ్రెండ్లీ కంపెనీ అనమాట. ఒకసారి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ ఇవ్వండి. సో డిస్ట్రిబ్యూటర్కి డెప్త్గా ఆలోచిస్తున్నందుకు. సో అలాగే మనం చేసే బిజినెస్కి యాడ్ ఆన్ చేసుకుంటూ కొన్ని ఇంకా ర్యాంక్స్, ప్రీమియం ర్యాంక్స్ వస్తాయి. ఇక్కడ గోల్డెన్ ర్యాంక్ అని చెప్పి ఒకటి ఉంది.
ఈ గోల్డెన్ ర్యాంక్ అచీవ్ చేయాలంటే టోటల్ మ్యాచింగ్ 21,000 పీవీ కంప్లీట్ చేసి ఉండాలి. ఆల్రెడీ మీరు గార్డియన్కి 10,000 చేసేసారు. రిమైనింగ్ 11,000 చేయగలిగితే ఎప్పుడైనా చేయొచ్చు సార్. దీనికి ఎలాంటి టైం పీరియడ్ లేదు. ఇన్ని రోజుల్లో చేయాలని ఏం టార్గెట్స్ ఏమీ లేవు. మీరు ఎప్పుడైనా చేయొచ్చు. 1 వీక్లో చేయొచ్చు, 10 వీక్స్లో చేయొచ్చు, 1 ఇయర్లో చేయొచ్చు, 52 వారాలు, మీ ఇష్టం అనమాట, మీ ఓపిక. అదే చెప్తున్నాను, మీరు ఇక్కడ ఎంత పర్ఫామ్ చేయగలిగితే, మీరు ఎంత ఫాస్ట్గా అచీవ్ చేయగలిగితే అంత మార్కెట్ రెడీగా ఉంది సార్ ఇక్కడ. సో అలాగే కంపెనీ ఏం చెప్తుందంటే, వన్స్ మీరు గోల్డెన్ స్టార్ అయిపోయిన తర్వాత కంపెనీ మీకు అడిషనల్ ఇన్కమ్, ఇది వండర్ఫుల్ ఇన్కమ్ సార్. నాకు బాగా నచ్చిన ఇన్కమ్ ఇది, ఫ్యామిలీ రాయల్టీ ఇన్కమ్ అంటారు. సో మామూలుగా మార్కెట్లో సార్ రాయల్టీ ఇన్కమ్ అనేది ఎవరికి ఇస్తారంటే సింగర్స్కి, ఆథర్స్కి, సైంటిస్ట్లకి ఇస్తారు. బట్ ఇక్కడ వేదామృత్ కంపెనీలో వర్క్ చేస్తున్న ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్కి రాయల్టీ ఎవ్రీ వీక్ మినిమం 5,000 నుంచి 40,000 వరకు అడిషనల్గా ఇస్తున్నారు సార్. ఈ రాయల్టీ ఇన్కమ్ ఎవరికి ఇస్తారంటే, మన అప్లికేషన్ ఫిలప్ చేసేటప్పుడు మనం రాస్తాం కదా, నామినీ వైఫ్ అయితే వైఫ్, హస్బెండ్ అయితే హస్బెండ్, డాటర్ అయితే డాటర్, వాళ్ళకి వాళ్ళ అకౌంట్కి కంపెనీ ఇవ్వడం జరుగుతుంది వీక్లీ. సో మీకు వచ్చే రీటైల్ ప్రాఫిట్ సపరేటు, కమ్యూనిటీ బోనస్ సపరేటు, అలాగే ఫ్యామిలీ రాయల్టీ సపరేట్ సార్. సో ఇక్కడ కంపెనీ ఒకటే చెప్తుంది, కంపెనీ వండర్ఫుల్ వరల్డ్ క్లాస్ ప్రోడక్ట్ తయారు చేసి మనకి ఇస్తున్నారు. ఈ ప్రోడక్ట్స్ని మనము ప్రమోట్ చేసుకోవడం వల్ల, మార్కెటింగ్ చేసుకోవడం వల్ల, రెఫర్ చేయడం వల్ల మనకి ఈ పొజిషన్స్, ఈ కమిషన్స్ అన్ని ఇస్తున్నారనమాట. అలాగే దీంతో పాటు ఇంటర్నేషనల్ ట్రిప్స్ కూడా కంపెనీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనకి ఇస్తారు సార్. ఇది ఎక్కడి నుంచి ఇస్తారంటే, ఇక్కడ గోల్డెన్ స్టార్ అండ్ అబోవ్ ఆ ర్యాంక్ నుంచి ఈ ఇంటర్నేషనల్ ట్రిప్స్ కంపెనీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తారు. అలాగే కమ్యూనిటీ బోనస్ అనేది వారానికి 2,50,000 వరకు, అంటే 21,000 పీవీ మీరు మ్యాచ్ చేసుకుంటే ఈ ఇన్కమ్ తీసుకోవచ్చు అనమాట. ఒక్క 9 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్లో కమ్యూనిటీ బోనస్ ఒక్కటే 21,000 పీవీ మ్యాచ్ చేసుకుంటే చాలు 2.5 ల్యాక్స్ తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. అలాగే మన బిజినెస్ వీక్లీ బిజినెస్ ఉంటుంది సార్. ఎవ్రీ ట్యూస్డే బిజినెస్ స్టార్ట్ అవుతుంది. ఎవ్రీ మండే మిడ్ నైట్ 2 o'clockకి క్లోజ్ అయిపోతుంది. ఆ వారంలో ఎంతైతే బిజినెస్ జరుగుతుందో మన కమ్యూనిటీ 1 కమ్యూనిటీ 2లో మ్యాచ్ చేసేసి ఎవ్రీ వెడ్నెస్డే మన కంపెనీ పేఅవుట్ మన అకౌంట్కి ఇచ్చేస్తుంది అనమాట. ఓన్లీ 2% టీడీఎస్ మాత్రమే డిడక్ట్ అవుతుంది. రిమైనింగ్ అమౌంట్ మొత్తం మన అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది సార్. అలాగే ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే కంపల్సరీగా కేవైసీ ప్రాసెస్ ఉంటుంది. లైక్ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ డీటెయిల్స్, ఎవరైతే మిమ్మల్ని ఇన్వైట్ చేశారో సో వాళ్ళు ఈ ప్రోగ్రామ్ తర్వాత మీరు కాల్ చేయండి, మీ డౌట్స్ మొత్తం క్లారిఫికేషన్ చేసుకోండి. అలాగే క్లారిఫికేషన్ చేసుకున్న తర్వాత సో ఈ ప్రోడక్ట్స్ ఇందాక మీకు చెప్పినట్లు ఒక 4 ప్రోడక్ట్స్ ఆర్డర్ పెట్టుకోండి. డైరెక్ట్ కంపెనీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసేసి మీరే సెల్ఫ్గా ఆర్డర్ పెట్టుకోవచ్చు అనమాట. కంపెనీ వితిన్ 2 to 3 డేస్లో మీ ఇంటికి ప్రోడక్ట్ డెలివరీ కూడా చేస్తుంది అనమాట. సో లాస్ట్లో ఒక స్లైడ్ చెప్తున్నారు, ఇన్ మూమెంట్ ఆఫ్ యువర్ డెసిషన్ యువర్ డెస్టినీ షేప్డ్ అని చెప్తున్నారు. అంటే సమ్ టైమ్స్ మనకు తెలియకుండానే కొన్ని అవకాశాలు, ఆపర్చునిటీస్ మన లైఫ్లోకి వస్తూ ఉంటాయి సార్. సో ఈరోజు మీకు వచ్చింది కదా మీ ఫ్రెండ్ ద్వారా, సో అలా వస్తుంటాయి అనమాట. అలా వచ్చినప్పుడు మనం రైట్ డిసిషన్ తీసుకోగలిగితే సో ఖచ్చితంగా మనము సక్సెస్ అవుతామని చెప్పి ఒక మహానుభావుడు చెప్పాడు. సో ఇక్కడ మీ అందరికీ ఒక అవకాశం వచ్చింది. సో ఈ ఆపర్చునిటీలోకి రావడానికి, మీ లైఫ్లో మార్చుకోవడానికి, సో ఖచ్చితంగా మీ లైఫ్లో బెటర్గా మీరు లీడ్ చేసుకోవడానికి ఈ ఆపర్చునిటీ బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఫైనల్గా ఒక వర్డ్ చెప్పి నేను క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ప్రజెంటేషన్ అయిపోయింది క్లియర్గా. సో ఫైనల్లీ నేను చెప్పే విషయం ఏంటంటే, ఇదంతా వినిన తర్వాత మీకు ఆలోచన వస్తుంది, సార్ ఇది నేను చేయగలుగుతానా, నేను చేస్తానా, నాకు సూటబుల్ అవుతుందా, ఆల్రెడీ ఐఎమ్ ఫుల్ బిజీ సార్ నా ప్రొఫెషన్లో, నాకు టైం ఉండదు సార్, ఇలాంటి రకరకాల ఆలోచనలు మీ మైండ్లో ఉంటాయి సార్. సో దీనికి ఒకటే సమాధానం చెప్పాలనుకుంటున్నాను. పెద్ద పెద్ద సెలబ్రిటీస్ లైక్ యాక్టర్స్ చిరంజీవి కావచ్చు, మహేష్ బాబు కావచ్చు, ప్రభాస్ కావచ్చు, అలాగే క్రికెటర్స్ లైక్ మహేంద్ర సింగ్ ధోని కావచ్చు, సచిన్ టెండూల్కర్, వీళ్ళు వాళ్ళ ప్రొఫెషన్తో పాటు సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కోసం అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు, అవునా కదా సార్. అలాగే ఒక ఓన్ బిజినెస్లు స్టార్ట్ చేస్తున్నారు. సో ఇలాంటి పెద్ద పెద్ద సెలబ్రిటీ సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కోసము వాళ్ళ ప్రొఫెషన్తో పాటు సెకండ్ వర్క్ చేస్తుంటే మనమంతా ఏం చేస్తున్నాము, సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కోసం పని చేస్తున్నామా సార్, చూస్తున్నాం అనమాట. నాకు టైం లేదు, ఐఎమ్ ఫుల్ బిజీ, ఇలా చిన్న చిన్న కారణాలు చెప్పి మనమే మన టైంని మనం వేస్ట్ చేసుకుంటున్నాం సార్. సో ఇక్కడ ఒకటే చెప్తున్నాను, మీ లైఫ్లో ఇప్పుడున్న ఈ వస్తున్న ఇన్కమ్కి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ₹1,00,000 సంపాదిస్తుంటే దానికి ఇంకో ₹1,00,000 యాడ్ అయింది అనుకోండి, మీ లైఫ్లో ఎలా ఉంటుంది సార్ మార్పు? మీ లైఫ్లో మీరు సంపాదిస్తున్న ఇన్కమ్కి ఇంకో 2,00,000 వారానికి మీకు యాడ్ అయితే మీ అకౌంట్కి వస్తే మీ పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుంది సార్? సో సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్స్ని పెద్ద పెద్ద సూపర్ స్టార్సే ప్రమోట్ చేస్తున్నప్పుడు, వాళ్ళే సంపాదిస్తున్నప్పుడు మనం ఎందుకు సంపాదించకూడదు సార్? సో కాబట్టి ఉన్న జీవితం ఒకటే, టైం అందరికీ ఒకటే. సో వాళ్ళకి ఒకటే, మనకి ఒకటే. బట్ దీన్ని మనం ఎలా తీసుకుంటాం అనేది ఇంపార్టెన్స్ సార్.
సో మీకున్న 1 అవర్ టైం కావచ్చు, 2 అవర్స్ టైంలో కావచ్చు, ఈ బిజినెస్ మీద మీరు ఫోకస్ పెట్టండి. మీ ఏరియాలో మీరు మొదలు పెట్టండి. ఖచ్చితంగా మీరు రాబోయే రోజుల్లో అద్భుతమైన రిజల్ట్స్ని, అద్భుతమైన లైఫ్ స్టైల్ని మీరు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. మీకు ఏమీ తెలియకపోయినా కానీ మేము నేర్పించడానికి రెడీగా ఉన్నాం. కంపెనీ నేర్పించడానికి రెడీగా ఉన్నాం. సో విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ సార్. సో టేక్ ఎ రైట్ డిసిషన్ టుడే. సో ఈ ప్రోగ్రామ్ తర్వాత మిమ్మల్ని ఇన్వైట్ చేసిన వాళ్ళకి కాల్ చేయండి. సో డీటెయిల్స్ ఇవ్వండి. ఇమీడియట్లీ స్టార్ట్ యువర్ న్యూ జర్నీ. యూస్ ప్రోడక్ట్, ఫస్ట్ ప్రోడక్ట్ యూస్ చేయండి, రిజల్ట్స్ తీసుకోండి, దెన్ 10 మందికి రికమెండ్ చేయండి. ఓకే, విష్ ఆల్ ది వెరీ బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్.